చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కాదండి, ఆయన ఊహల్లో తేలిపోతున్నాడండి. ఆయనకి 70, 74, 75 సంవత్సరాలు వచ్చినాయండి. వచ్చిన ఆయన ఇంకా నాకు పదవి కావాలి, నాకు పదవిని ఇంకో ఆమోహం చేయాలి, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసేయండి. ఏనాడు ఈ గొప్ప ఆలోచనలు చేయలేదండి. ఒక స్కూల్ కానీ, ఒక మరి వైద్య సేవలు కానీ ఇలాంటి అందించలేకపోయాడండి. ఆయన ఏదో ధనాన్ని ఒకళ్ళకి 10 కోట్లు ఇచ్చి ఆ 10 కోట్లు నువ్వు చెయ్యి, ఆ 10 కోట్లు 5 కోట్లు ఖర్చు పెడతాం, 5 కోట్లు వాళ్ళ జేబుల్లో నింపుకోవడమే జరిపోయింది. కానీ ఒక మనిషికి సేవ చేసింది లేదండి. ఈయన గొప్ప సేవకుడండి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి సేవదాత్తానికే ముందుకొచ్చాడు. ఆయన ఇంకా కొనసాగుతాడు. ఇంకా 35 సంవత్సరాలు కూడా ఆయన సీఎంగా ఉండటానికి మేము ఇష్టపడుతున్నామండి. ఆయనే గెలిపించుకుంటామండి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు, ఎందుకని ఒంటరిగా రాలేక జనసేనతో పొత్తు పెట్టుకున్నారు? ఆయన గెలవడని భయమేసి వీళ్ళందరినీ కలుపుకుంటున్నారండి. ఆయన గెలవడం, ఒకడొస్తే గెలవడం. ఎందుకంటే ఇచ్చిన మాటలన్నీ బూటకం కాబట్టి. ధవళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిపోయిందన్నారు, చేయలే. ఈరోజు అన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి చేస్తున్నారు. టిట్టుకోయిలు ఎక్కడికక్కడ ఇవ్వాల, అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉండకపోతే, టీడీపీ వెనకాల ఉంటే మళ్ళీ బాబు వచ్చాడు, మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోవాలి. టీడీపీనే మీ అంత చూస్తా, వైసీపీ భూస్థాపితం చేస్తాను కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదండి. వాళ్ళదంతా అబద్ధం, ఫేక్. వాళ్ళు చెప్పేదని కళ్ళగంటున్నారు తప్ప వాళ్ళ కళలు నిజమవ్వు. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీట్లో కూర్చుంటారు. ఎక్కడైతే స్థానికంగా ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎవరినైతే నిలబెడుతున్నారో వాళ్ళందరూ కూడా పక్కా డామ్ షూర్గా గెలుస్తారని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. అన్ని వర్గాల వారు ఉన్నారు. మునుపెన్నడూ కూడా టీడీపీ గవర్నమెంట్లో జన్మభూమి కమిటీ వారికి మాత్రమే ఇచ్చారు తప్ప మిగతా పార్టీ వాళ్ళు ఎవరికి ఇవ్వాల. రేషన్ కార్డులు కూడా ఇవ్వాల. ఈరోజు మేము అలా చూడట్లా. పార్టీ లేదు, అలాగే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, అందరికీ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారండి. ఇది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేసిన సింగిల్గా వచ్చారు, సింహంలాగా ప్రతి పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఎస్సీలకు ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందంటే ఏ ప్రభుత్వం చెప్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే అంతకుముందు మన రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లోనే మమ్మల్ని గుర్తించారని చెప్పేసి సభాముఖంగా తెలియపరచగలదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. పులివెందుల్లో ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తా అని చెప్పేసి కూడా మాట్లాడారు. దీని గురించి మీరేమంటారు? పులివెందుల్లో కాదండి, ఎక్కడ పోటీ చేసినా చంద్రబాబు గారు అన్ని నాటకాలు, బూటకాలు. చంద్రబాబు గారు మాటలు అసలు అయితే ఎవ్వరూ నమ్మరు. రియల్ ఫ్యాక్ట్. ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఏం జరుగుతుంది, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆలోచించడం జరుగుతుంది. ప్రతి అక్క చెల్లమ్మకి మనం ఏం చెప్పక్కర్లేదండి. ఎవరికి ఓటేస్తామంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం. సైకిల్ చెప్పిందంత అబద్ధం. జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఇక్కడ అనేక రకాల పార్టీలు కానివ్వండి, ఎవరికి కూడా ఏది రాదు. వీళ్ళు చెప్పిందంత అబద్ధాలు. వీళ్ళ మాటలు ఎవరు నమ్మడానికి సంసిద్ధంగా లేరు అని మీ అందరికీ తెలియపరుస్తున్నా. ఇప్పుడు జనసేన ముఖ్యంగా చూసుకుంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా వస్తున్నాయి. ఇప్పుడు వైసీపీకి ఏమన్నా ఎఫెక్ట్ కలిగే ఏదన్నా ఉంటుందంటారా? ఏముండదు సార్. జనసేన వచ్చినా ఎవరు వచ్చినా ఏముండదు. సింగిల్గా పోటీ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 152 సీట్లు లాస్ట్ టైం కొట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే సంక్షేమం రిలీజ్ చేశారో దాన్ని మించి చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ప్రజలందరూ ఉంటారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా. చెప్పినంత అబద్ధం అండి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళని అక్కడ పెట్టినా, అక్కడ వాళ్ళని ఇక్కడ పెట్టినా, ఎక్కడన్నా ఏంటంటే ప్రతి మంత్రి పదవుల్లో కూడా 2 సంవత్సరాలన్నర ఒకరికి, 2 సంవత్సరాలన్నర ఒకరికి అన్నారు. అదేవిధంగా అందరికీ షేర్ చేస్తున్నారండి దీన్ని. ఇప్పుడు ఏంటంటే అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరూ మంత్రి పదవి. ఇప్పుడు నాకే మంత్రి ఇచ్చారు, నేనే 5 సంవత్సరాలు చేయాలని నేను గర్వించకూడదు కదా. నా పక్కన ఎస్సీ సోదరుడు ఉండు, ఆ సోదరుడు కూడా కావాలి. ఇందులో ఎస్సీ మాలలకి ఇచ్చారు, మాదిగలకి ఇచ్చారు, అలాగే బీసీలకి ఇచ్చారు, అలాగే ముస్లిం మైనార్టీకి ఇచ్చారు, ఎస్టీలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఇవ్వలేదండి. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఈ యొక్క సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి దానికే నిదర్శనం ఈ డాక్టర్. ఎస్సీ ఎస్టీ కులాలను అణచివేస్తున్న ప్రభుత్వం కనుక ఏదన్నా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ప్రతిపక్ష నాయకులు అయితే విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? మీకు తెలుసు, కారం చెడు జరిగిన సంఘటనలు మీకు తెలుసు. అప్పుడున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసు. ఆ సినిమా కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ సినిమా తీశాడు. ఏం సినిమా అది? ఏం సినిమా చెప్పండి? వెంకటేష్ గారు తీశారు. అప్పుడు కారం చెడులో ఊచకోత కోశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు నారప్ప సినిమా, అది వాళ్ళ సినిమా, వాళ్ళే చూపించారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పటికీ కూడా దళితులు, మాలా మాదిగలు పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు మాలా మాదిగ తేడా లేకుండా అన్ని కులాలతో వాళ్ళ సంబంధాలు కలిగి ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అతను ఎస్సీలో పక్కన కూర్చుకునేది. రీసెంట్గా కూడా ఒకసారి ఒక ఎమ్మెల్యే నిలబడుకొని ఉన్నాడు, మిగతా తోసేసినాడు, పక్కకు తోసేసి వేరే వాళ్ళని తీసుకున్నాడు.
అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి తేడా చెప్తున్నాను నేను. మా ప్రభుత్వంలోనే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మంచిగా ఉంది అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీని గురించి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేసినాడు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఒక్క ముస్లింను కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది లేదు, మినిస్టర్ పదవి ఇచ్చింది లేదు, ఒక మహిళకు కూడా మినిస్టర్ పదవి ఇచ్చింది లేదు. కానీ ఈ సామాజిక న్యాయం చేస్తూ 5 మంది ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులను పెట్టి 2 ఎస్సీలను వాళ్ళ బీసీ వస్తాయండి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శ చేస్తూ ఉంటాయి, మంచి చేసేవాడికి ఎప్పుడు విమర్శలు జరుగుతూనే ఉంటాయి. ఈయన మంచి నాయకుడు, ఈ నాయకుడిని వదులుకునే విధానం మాకు లేదండి. ఎందుకంటే ఆయన 10 కాలాల పాటు ఉన్నాడంటే మా కుటుంబాలు బాగుపడతాయి, మా బిడ్డలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అవడానికి అవకాశం ఉంటుంది. మా బిడ్డలకి ఈనాడు షూస్ కానుంచి, బెల్ట్ కానుంచి, బట్టల కానుంచి, మరి పుస్తకాల కానుంచి, మరి రాగి జావు కానుంచి ప్రతి ఒక్కటి ఇస్తూ మా బిడ్డలు ఈనాడు కలకాలాడుతున్నారండి. ఒళ్ళు చేసి చక్కగా నున్నగా నుడిసిద్దులాగా తయారు అవుతున్నారండి. మా బిడ్డ గొప్ప నాయకుడు అండి. ఆయన ఎప్పటికైనా ఆయనే సీఎం అండి. అదండి. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం పైన కూడా గతంలో కొన్ని వ్యాఖ్యలు అయితే వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంగ్లీష్ మీడియం చదవడం ద్వారా పిల్లలు బతుకంగా మారుతాయని కూడా వ్యాఖ్యలు అయితే చేశారు. అవుతారండి. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు మా లేబర్లో ఉన్న వాళ్ళ దగ్గర కూలి పనిగా చేయాలి, ఉన్నవాళ్ళుగా నౌకరుగా చేయాలి అని ఆలోచన తప్పితే రెండోది లేదండి. ఆయన అందుకే విమర్శలు చేస్తూ ఉంటాడండి. ఆయన వస్తాడే, ఆయన ఎన్ని పార్టీలు కలుపుకొచ్చినా ఆయన గెలవడు, ఆయన గెలిపిరు. ఎందుకంటే ఆయనకు ఆధారం లేదండి జనంలో. అందుకని ఈ ఒక్క ఇంగ్లీష్ మీడియం వద్దు, లేకపోతే పిల్లలు పాడైపోతారు, పిల్లలు ఇదైపోతారు, తెలుగు నాశనం అయిపోతుంది అని ఏదేదో చెప్పుకుంటూ వస్తూ ఉంటాడండి. ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలా అని అనుకుంటారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ యాక్షన్ చేశాడండి. ఎందుకంటే ఆనాడు ఏమనంటే ఎస్సీల్లో పుట్టాలి ఎవరైనా అని ఆయన వ్యాఖ్యానించాడండి. మమ్మల్ని ఎప్పుడు కింద స్థాయిలోనే చూస్తాడండి. ఉన్న స్థాయిలో ఉన్నవాళ్ళు వేలాది మంది కంపెనీలు కట్టుకున్నారు, వేలాది మందికి 30 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు ధనికులు కానండి, మేము ధనికులు అండి. మేము కూలి చేసుకుంటాం. రోజుకి వెళ్తే మాకు వేతనం ఎంత వచ్చింది? 600, లేకపోతే 500, లేకపోతే 700, లేకపోతే 1000 రూపాయలు వస్తూ ఉంటాయండి. ఆ 1000 రూపాయలతో మా బిడ్డలను పోషించుకుంటూ మేమేదో సమస్యలు తీర్చుకుంటూ ఉన్నప్పుడు ఈయన మాకు వచ్చాడండి. దేవుడేళ్ళు వచ్చేం చేశాడంటే కొన్ని పథకాలు మాకు వచ్చాడండి. ఎందుకంటే 40 సంవత్సరాలకు కూడా ప్రజలే చూస్తారండి. వాళ్ళు ఒక పెద్ద బామ్మర్ది కొడుకుని ఆ రకంగా చూస్తే సామాన్య ప్రజల్ని చూస్తారు. వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే ఆ 14 ఏళ్ళు ఏ రకంగా ఈ పెన్షన్లు కూడా ఎవరు ఏమి నానా గడ్డి కనిపిస్తారమ్మా. బుద్ధి గది కాదు వాళ్ళు గెలిస్తే. సభలు పెడుతున్నారు కదా, ఈసారి వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? చంద్రబాబు నాయుడు వాడు దుర్మార్గుడు. ఇప్పుడు దొంగ తేలిపోతుంది డీటెయిల్గా. నిన్న సుప్రీంకోర్టు అన్ని కోర్టులు చెప్పేసినాయి ఒక దొంగని. మరి ఇంకా ఎట్టగల దొంగ కట్టేస్తారు? మానవత్వం ఉన్నవాళ్ళు, ఎవడన్నా తాగినోళ్ళు, తెలవనోళ్ళు వేయాల్సిందే కానీ తాగిపోతే వాళ్ళు తెలిసినోడు, మానవత్వం ఉన్నవాడు ఒక్కళ్ళు పోయి ఉంటాడు అమ్మా చేస్తారా?